2024 సంవత్సరానికి భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు 7 దఫాలుగా నిర్వహించబోతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 543 పార్లమెంటు స్థానాలలో పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకొనున్నారు. 19 ఏప్రిల్ నుండి జూన్ 1వ తేదీ వరకు 2024 పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నారు. పార్లమెంటులో 273 సీట్లు గెలిచిన వారు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి పార్లమెంటు నియోజకవర్గం నుండి రెండోసారి 2024 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేపుతున్న విషయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 14 మే 2024 రోజున నామినేషన్ వేయనున్నారు. నరేంద్ర మోడీకి దేవుడి మీద భక్తి ఎక్కువ. సాంప్రదాయాలు పాటించడం, పెద్దలను గౌరవించడం, పిన్నలను అభిమానించడం, మహిళలను గౌరవించడం, వారిని రక్షించాలనే తపన దేశ ప్రజలు గత 10 సంవత్సరాలుగా చూస్తున్న విషయం తెలిసిందే. పాట్నాలోని గురుద్వారాలో రొట్టెలను తన స్వహస్తాలతో బేల్ చేస్తున్న విషయం దేశ ప్రజలను ఆకర్షిస్తుంది. భోజనానికి బంతిలో కూర్చున్న భక్తులకు నరేంద్ర మోడీ తన స్వహస్తాలతో వడ్డించడం భక్తులు ఆనందించారని తెలుస్తుంది. వంటశాలలో భోజనానికి అవసరమయ్యే కూరలు, సాంబారు పాత్రలలో గరిటను భక్తిభావంతో తిప్పి తన చేతి రుచి చూపించారని హర్షిస్తున్న భక్తులు. తఖ్త్ శ్రీ హరిమందిర్జీ పట్నా సాహిబ్ గురుద్వారాలో తలపాగా ధరించి నరేంద్ర మోడీ దర్బార్ సాహిబ్లో సిక్కుల పవిత్ర గ్రంథం ఎదుట ప్రణమిల్లి మొక్కి ప్రార్థనలు చేశారు. సిక్కు గురువుల బోధనలు మనుషులందరికీ ఆధ్యాత్మికంగా మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని, జీవితాలను మంచి నడవడిలో నడిపిస్తాయని ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన నరేంద్ర మోడీ అనంతరం వారణాసిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేసిన విషయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. నరేంద్ర మోడీ భక్తిభావానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పి చాలా విషయాల్లో దేశ ప్రజలు గమనించి తెలుసుకున్నారు. నరేంద్ర మోడీ స్వయంగా భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భక్తులకు గుడికి ఎన్నో గుడులు సందర్శించి తన భక్తిభావాన్ని, తన సమయాన్ని దైవ ప్రార్థనలో ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్న విషయం మనము చూడవచ్చు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహించి ఎంతో కాలాన్ని అక్కడ గడిపి భక్తులందరినీ, ప్రజలందరినీ కలిసి రావడం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అదేవిధంగా ఇప్పుడు పట్నాలోని గురు గ్రంథ్ సాహిబ్ గురుద్వారాను దర్శించడం, అక్కడ వంటల్లో తన యొక్క శ్రమను భక్తిభావంతో చాటి చెప్పడం భక్తులందరికీ ఓ కనువిప్పే. అందరూ మానవ సేవయే మాధవ సేవ అనే విషయాన్ని గుర్తించాలనే విధంగా నరేంద్ర మోడీ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది.